హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా పెద్ద బాబు బర్త్‌డే అనమాట. సో, మా బాబు బర్త్‌డే నేనెలా సెలబ్రేట్ చేసుకున్నాము, సింపుల్‌గా అండ్ హ్యాపీగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇదైతే బర్త్‌డే రోజు కాదండి. బిఫోర్ రోజే అందరి కోసం ఇలా స్వీట్ అయితే రెడీ చేస్తున్నాను. అండ్ అఫ్‌కోర్స్ మన అందరికీ ఫేవరెట్ గులాబ్ జామ్ కాబట్టి అదే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాననమాట. దట్టు చెర్రీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇది బాగా నచ్చుతుంది అనిపించి ఇదైతే ప్రిపేర్ చేసేసాననమాట. ఎంత యమ్మీగా ఎంత టేస్టీగా వచ్చిందంటే ఇంకా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసిన తర్వాత స్వీట్ అయితే సూపర్‌గా వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటండి, మనం కేక్ ఆర్డర్ చేయాలి. అందుకని చెప్పి ఇంకా అందరం బేకరీకెళ్ళామనమాట. సో, పిల్లలు మన ఆప్షన్ ఏమి ఉండదండి. వాళ్ళు ఏది కావాలని అనుకుంటే దాన్నే తీసిచ్చేయడం అంతే కదా! సో, వాడికి కావాల్సిన కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళు ఏదో కొన్ని అడిగితే తీసుకున్నామనమాట. ఇదైతే ఎప్పుడో ఇలాగ బేకరీకి వచ్చినప్పుడే లేండి. రెగ్యులర్‌గా అయితే ఇలాంటివి ఏమి ఉండవు ఇంట్లో. దెన్ ఇంకా వాడికి కావాల్సిన చాక్లెట్స్ అవన్నీ తీసుకుందామని చెప్పి మాకు పెద్ద మార్ట్ లాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ అయితే పిల్లలు ఇద్దరు జ్యూస్ తాగారు. ఎంత వరస్ట్‌గా ఉన్నిందంటే అబ్బా! ₹70 స్టార్టింగ్‌లోనే వేస్ట్ చేసేసానా అనిపించిందనమాట. ఇదంతా కూడా మనకు చాక్లెట్ సెక్షన్ అనమాట. సో, మనకు కావాల్సిన చాక్లెట్స్‌ని ఇక్కడ చూస్ చేసుకుంటే మనకు బల్క్‌గా వాళ్ళు ఇస్తారనమాట. సో, ఇక్కడొచ్చి మనకు బల్క్‌గా ఉంటాయి చాక్లెట్స్. అడిగాము అంటే ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకా కూల్ కేక్స్ కానియండి, నార్మల్ కేక్స్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయన్నమాట. సో, ఫైనల్‌గా మా బాబు వాళ్ళ పిల్లలకి అండ్ వాళ్ళ టీచర్స్‌కి ఇవ్వడానికి కొన్ని చాక్లెట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటున్నాడనమాట. అంతా మనలాగా 50 పైస్ బ్యాచ్ కాదనమాట వీళ్ళంతా. చాలా కొంచెం హై రేంజ్ అనమాట. సో, ఇంకా బర్త్‌డేకి కావాల్సిన బెలూన్సు అవి ఇవి ఏవేవో స్టఫ్ కొంటున్నాడనమాట. అనిపించింది నాకు, నేను చిన్నగా ఉండేటప్పుడు ఒక కొత్త డ్రెస్సు అండ్ ఒక ప్యాకెట్ చాక్లెట్స్ కొనిస్తే చాలరా నాయనా అనిపించేదనమాట. బట్ ఇప్పుడు పిల్లలైతే మాత్రం అస్సలు కాంప్రమైజ్ ఎవరు వద్దు అన్నామంటే ఇంకా ఫేస్ అలా పెట్టిస్తారనమాట. సో, నేను ఏం లేదు 2 ప్యాకెట్స్ బెలూన్స్ వద్దన్నాను. 100 బెలూన్స్ వద్దు, 50 బెలూన్స్ సరిపోతుంది అని చెప్పాననమాట. దానికని లేదు నాకు 100 బెలూన్స్ కావాలని తీసుకున్నాడు. అండ్ ఫంక్షన్‌లో ఆ 50 బెలూన్స్ కూడా యూజ్ చేయలేదండి. అట్లుంటదనమాట మా పిల్లలతో. ఇంక ఇక్కడ చాలా చాక్లెట్స్ అవన్నీ చాలా ఉన్నాయి. చాక్లెట్ లవర్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఈ చాక్లెట్సే కాదు ఇంకా చాలా ఉంటాయి. స్టేషనరీ, ఫ్రూట్సు అంటే ఒక పెద్ద చిన్న సూపర్ మార్కెట్ లాగా అనమాట. ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. ప్రొవిజన్సు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇంకా 1 గ్రామ్ గోల్డ్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో, ఇంతకుముందు మేము వెళ్ళిన దగ్గర ఇలాగే మాకు స్పైడర్ మ్యాన్ థీమ్‌లోనే కేక్ కావాలని ఇచ్చాము. బట్ ఇక్కడ కూడా చూస్తున్నామన్నమాట జస్ట్ ఎలా ఉంది ప్రైస్ రేంజ్ అనేదంతా అని చెప్పి. ఇంక ఇక్కడ ఫ్రెండ్స్ వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం ప్లేట్స్, గ్లాసెస్ ఇవన్నీ తీసుకొని ఇంకైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో, ఫైనల్‌గా ఇంకా ఒక హాఫ్ ఆఫ్ ది షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అన్నీ తీసుకొని ఇంక స్టార్ట్ అయ్యి ఇంక బిల్లింగ్ ఏపిచ్చాలి. చాక్లెట్స్ కానీ వస్తే ఒక ట్రాలీ ఫిల్ చేశారనమాట. సో, ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా ఆ ట్రాలీ పెరిగిపోతుందే కానీ తగ్గదని చెప్పి నేనే వెనక్కి లాక్కొనొచ్చి బిల్ ఏపిచ్చాననమాట. ఫైనల్‌గా బిల్లింగ్ దగ్గరకొచ్చాము. బిల్లింగ్ దగ్గర అలా చాక్లెట్స్ పెడితే ఏ పిల్లలు అట్రాక్ట్ అవ్వరండి చెప్పండి. చూడండి ఎన్ని చాక్లెట్స్ కనిపిస్తున్నాయో నా కళ్ళకి అసలు. సో, ఇంకా పిల్లల కోసం వాళ్ళు అట్రాక్ట్ చేయడానికే కదా అలా అంతా పెడుతుంటారు. ఇంకా బిల్ అంతా వేపిస్తే బిల్ అయితే ఒక రేంజ్ అయిందనమాట. ఇంత కొంచెంకే వితౌట్ కేక్‌కే ఒక బిల్ ఇంకా కొంచెం బానే అయిందనిపించిందనమాట నాకైతే.
ఇదైతే నెక్స్ట్ డే మార్నింగు. నేనేంటంటే బర్త్‌డే మార్నింగ్ రోజు ఇలా నువ్వుల నూనె ఉంటుంది కదండీ! నువ్వుల నూనెని తలకి బాగా మర్దన చేసి అండ్ ఆఫ్‌కోర్స్ బాడీ అంతా కూడా నలుగు అంటారు కదా! అలా పెట్టి చేపిస్తే పిల్లలకి చాలా మంచిదనమాట. అలా చేపిచ్చి ఇంకా మంచిగా ఫస్ట్ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట. దట్ టూ ఆ రోజు ఫ్రైడే ఇంకా స్పెషల్‌గా పూజ చేసుకున్నాము. సో, ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా టెంపుల్‌కైతే కంపల్సరీగా తీసుకొనెళ్తాననమాట. దట్ అది శివాలయానికే ఎక్కువ వెళ్తూ ఉంటాను. ఎందుకో నాకు తెలీదు. ఒక సెంటిమెంట్ లాగనమాట. పిల్లల బర్త్‌డేకి కానియండి, మ్యారేజ్ డేకి కానియండి డెఫినెట్‌గా వెళ్తూ ఉంటామనమాట. ఇంకా అందరం కలిసి ఇంకా శివాలయానికైతే వచ్చేసాము. సో, దీని తర్వాత బాబు ఇంకా స్కూల్‌కెళ్ళి చాక్లెట్స్ ఇయ్యాలి కదా! అందుకని చెప్పి కొంచెం ఎర్లీగానే వచ్చేసామనమాట. దెన్ ఈ అక్కడే ఇంకా అమ్మవారి గుడి కూడా ఉంటుందనమాట. వెరీ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుందండి. ఇంకా అక్కడికి కూడా ఎళ్లి అమ్మవారికి దండం పెట్టేసుకొని ఇంకా వచ్చి బ్యాక్‌కొచ్చేసి ఇంకా వాళ్ళ నాన్నతో కలిసి పిల్లలకి చాక్లెట్స్ పంచాలని చెప్పి ముగ్గురు కలిసి ఎళ్తున్నారనమాట. సో, ఈసారి నేను తీసుకొనెళ్ళలేదు. యాక్చువల్‌గా ఎవ్రీ ఇయర్ నాతోనే వస్తాడు. ఈసారి మాత్రం వాళ్ళ నాన్నతో వెళ్తున్నాడనమాట చెర్రీ. సో, నాకు కూడా కొంచెం వెళ్ళనీలే అంతలోపు నేను వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు అనిపించిందనమాట. సో, ఇంకా బర్త్‌డే అంటే ఇంటికి అమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ వస్తారనమాట. మా తమ్ముడు, మా మరదలు అండ్ స్పెషల్‌గా మా కివి వస్తాడు. సో, ఇంకా వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా అయితే స్టార్ట్ చేశాననమాట. సో, చూసారా కిచెన్ ఎంత మంచిగుందో అసలు. సో, ఫుల్లు అసలు క్లమ్జీగా ఉందనమాట. సో, ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ ఫ్రై చేసేసుకొని అండ్ ఫైనల్‌గా బిర్యానీ నార్మల్ దమ్ బిర్యానీ చేయకుండా నార్మల్ చేశాననమాట. విత్ బాస్మతి రైస్. సూపర్‌గా వచ్చిందని చెప్పాలి. ఆ రోజు నాకైతే ది బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అందరి దగ్గర నుంచి. చాలా నచ్చిందనమాట ప్రతి ఒక్కరికి. అండ్ ఫిష్ ఫ్రై కూడా చేశాననమాట. ఉత్త బిర్యానీ పెడితే ఏం బాగుంటుందని చెప్పి ఫిష్ ఫ్రై కూడా చేశాను. కొంచెం బిర్యానీ ఎక్కువే చేశాను. ఎందుకు అంటే నా మైండ్‌లో నా అజంప్షన్ ఏంటంటే ఒక 25 మెంబర్స్‌కి సరిపోవాలి అని చెప్పి. చెర్రీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కాబట్టి. సో, చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే అలా నోరు ఊరేస్తుంది కదా! చాలా అంటే చాలా బా వచ్చిందనమాట. దెన్ మా ఫ్రెండ్స్ అంతా నన్ను అడిగారు 25 మెంబర్స్‌కి ఎలా చేసావే అని చెప్పి. ఏమో చేసేసాననమాట. నాకు కూడా కొంచెం టెన్షన్‌గానే ఉన్నింది. మంచిగా వస్తుందో లేదో అని చెప్పి. ఇంకా మస్తు మంచిగా తినేసి దెన్ ఇంకా తినిందంతా ఇంకా అరగపిచ్చుకోవాలి కదా! అందుకని చెప్పి ఇంకా మంచిగా చేద్దాము ఏదైనా డెకరేషన్ అలాంటివి అని చెప్పి ఇంకా ఓల్డ్‌వన్నీ ఉంటే ఇంక అన్నీ బయట తీశాననమాట. ఇంకా బెలూన్స్ అంతా అలా ఊపేసి ఇంకా పెద్ద ఒక స్ట్రింగ్‌లాగా కడతామని చెప్పి మా మరదలైతే అది ట్రై చేస్తుందనమాట. అది ఇట్లా కట్టడానికి ప్రిపేర్ చేయడానికి. అండ్ ఫస్ట్ అయితే ఇలా సెట్ చేసాం కానీ బట్ ఏదో అన్‌ఫినిష్డ్‌గా అనిపించిందనమాట. ఇంకా ఓపిక లేక సూపర్‌గా ఉంది. సూపర్ కేక అనుకోని ఇంకా వదిలేసామనమాట దాన్ని. మా తమ్ముడొచ్చి ఏందిది అసలు అని చెప్పి మొత్తం తీసేసి వాడే ఇంకో ఐడియా చెప్పేసి ఐడియా మాత్రమే చెప్తారనమాట. వర్క్ ఏం చేయడు. ఐడియా చెప్పేసి ఇది లాగేసి వెళ్ళిపోయాడనమాట వాడు. చచ్చినట్లు మళ్ళీ అన్నీ మేమే చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఇలా డెకరేట్ చేసాము. అండ్ డెకరేషన్ ఆబ్వియస్లీ అయిన తర్వాత ఇంట్లో చెత్త గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదండీ! అంత డస్ట్ వస్తుందనమాట. ఇది వచ్చి మా తమ్ముడు ఇచ్చిన ఐడియా. బట్ సెట్ చేసిందంతా నేను, మా మరదలే అనమాట. సో, చెప్పి లాగేసి వెళ్ళిపోతాడు వాడంతే. అస్సలేం హెల్ప్ చేయడు. ఇంకేం ఉండదనమాట. అక్కడే వెళ్ళిపోతూ ఉంటాడు. సో, ఫైనల్‌గా మాకు అనిపించింది ఇదే బాగుందిలే దానికన్నా బెటర్‌గా ఉంది కొంచెమైనా అనిపించిందనమాట. అండ్ బయట కూడా ఇలా బెలూన్స్ కట్టుకున్నాడనమాట చెర్రీ. ఎందుకో ఈసారి కొంచెం మా ఎందుకో చెర్రీ చాలా యాంగ్జైటీగా ఉన్నాడనమాట. అండ్ ఎవ్రీ టైమ్ ఉంటాడు కానీ ఈసారి ఎందుకో కొంచెం ఎక్కువ అనిపించాయి నాకు కూడా. మేబీ ఫ్రెండ్స్ వస్తారని ఏమైనా ఏమో. సో, ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ టైం కూడా వచ్చేసిందనమాట. సో, మేమిచ్చిన ఆర్డర్ కేక్ ఇదే అనమాట. సో, మా వాళ్ళు ఎంత బాగా తీసుకొనొస్తారో చూడగానే అర్థమైపోయింది కదా! కొంచెం ఏదో
డ్యామేజ్ చేసుకొని తీసుకొని వచ్చారనమాట. బైక్‌లో తీసుకురావడము. అండ్ కేక్ అయితే చాలా యమ్మీగా అండ్ చాలా టేస్టీగా చాలా బాగా అనిపించింది. అండ్ ఎవ్రీథింగ్ ఆ స్పైడర్ మ్యాన్ లేయర్స్ కానీ చాలా బాగా అనిపించిందనమాట. ఏదో కవర్ చేద్దామని చూసాం కానీ అట్‌లీస్ట్ ఇంట్లో జామ్ ఉండింటే కవర్ అయ్యి ఉంటది. ఇంట్లో జామ్ లేదనమాట. ఇంకా కచప్ వేస్తే చండాలంగా ఉంటదని చెప్పి ఆ ఫ్లేవర్ పెట్టి అట్లా కవర్ చేశారనమాట మా పిల్లలైతే. ఇంకా చెర్రీ ఫ్రెండ్స్ వచ్చారు కదా! వాళ్ళంతా ఇట్లా స్నో కొట్టాలని చెప్పి ఇంకా ఫుల్లు ఖుషి అయితుండే అనమాట. ఇంకా ఫైనల్‌గా అందరం కలిసి అంటే అట్‌లీస్ట్ సెలబ్రేషన్‌లో పార్టిసిపేట్ చేశామనమాట. అండ్ మా బాబు అవుట్‌ఫిట్ కూడా కొంచెం కేక్‌కి మ్యాచ్ అయ్యేలాగా యేసుకున్నాడనమాట స్పైడర్ మ్యాను. బట్ ఎందుకో చాలా డల్‌గా అనిపించాడు. 1 వీక్ నుంచి కొంచెం వాడికి హెల్త్ కూడా కొంచెం సరిగ్గా లేదనమాట. అందుకని బాగా తగ్గిపోయి బాగా సన్నగా కనిపిస్తుండే అనమాట. సో, అయినా కూడా ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి. అది ఇయర్లీ వన్స్ వచ్చేదే కదండీ! అని చెప్పి ఎక్కడ వాడిని డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి సెలబ్రేట్ చేశాము. ఫేస్ అంతా కూడా చాలా డల్ అనిపించాడు. అండ్ ఇంకా ఫ్రెండ్స్‌తో అంటే కొంచెం జోష్ వస్తుందని చెప్పి ఫ్రెండ్స్‌ని కూడా ఇంకా ఇన్వైట్ చేసుకున్నాడనమాట. చాలామంది రావాల్సింది. బట్ పక్క రోజు ఎగ్జామ్ ఉందని చెప్పి రాలేదనమాట. కొంచెం మందే వచ్చారు. ఇట్స్ ఓకే. వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేయటంతో పాటు మాకు కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారనమాట. అంత ఫన్ ఉన్నింది ఎంటైర్ పార్టీలో అనమాట. సో, ఎస్పెషల్లీ వాడున్నాడు కదా! ఆ గ్రే కలర్ షర్టు ధనుష్ అనమాట. మా చెర్రీకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ వాడు. వాడు చేసిన అల్లరి అయితే ఇంకా నెక్స్ట్ లెవెలే అనే చెప్పాలనమాట. ఫ్రెండ్స్ ఆర్ మోర్ ప్రీషియస్ కదండీ! ఆ ఫ్రెండ్స్ ఉంటేనే ఏదైనా సరే ఒక కంప్లీట్‌నెస్ వస్తుందనమాట. వాళ్ళతో ఉంటే ఆ జోష్ కానియండి, అది ఆ హ్యాపీనెస్ కానియండి, అది ఇంకో లెవెల్ అనే చెప్పాలనమాట. సో, అంతవరకు కొంచెం డల్‌గా కనిపించిన మా బాబు ఫ్రెండ్స్ రాగానే కొంచెం యాక్టివ్ అయ్యాడనిపించిందనమాట. కొంచెం వాడికి కూడా మంచిగా అనిపించింది. అండ్ చాలా చాలా హ్యాపీగా కూడా అనిపించిందనమాట. అందరూ వచ్చి చెర్రీకి కేక్ తినిపించి, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు, వాళ్ళ అత్త, వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ, మేము, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్సు, ముఖ్యంగా మా కివిగాడు అందరూ. అండ్ లాస్ట్‌లో వచ్చినా కూడా సాయి అంటే మా వదిన వాళ్ళ బాబు అందరూ వచ్చి ఫుల్ మంచిగా బ్లెస్ చేశారనమాట. సో, అందరితో అయితే ఒక మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేశామనిపించిందనమాట. ఇలాంటప్పుడే కదండీ కలుస్తూ ఉంటాము ఈ బిజీ షెడ్యూల్‌లో. సో, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మా చెర్రీ అయితే ఫ్రెండ్స్‌తో మస్తు ఎంజాయ్ చేశారనే చెప్పాలి. ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట చెర్రీ అయితే. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత, కేక్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేశారు. సో, నేను అవన్నీ ఏం వీడియో తీయలేదులెండి. పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు కదా! సో, ఫుల్ ఎంజాయ్ చేసి సూపర్‌గా ఉందని చెప్పారనమాట. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట. పిల్లల దగ్గర నుంచి వస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో, గులాబ్ జామ్ ఎవ్రీథింగ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట ఫుడ్డు. మనకు కూడా అదే కదండీ కావాలి. ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకేవో చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో దిగపెట్టామనమాట. ఆ పెన్స్ ఉన్నాయి కదా! జస్ట్ ఇంక అప్పటికప్పుడు అనుకుని పెన్స్ ఇచ్చామనమాట. ఇలా మా బాబు బర్త్‌డే సూపర్‌గా జరిగిందనమాట. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్తీ.